బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్నీ ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి CEO ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజే. ఎందుకంటే టిన్ నెంబరు ఈ CEOలు డైరెక్టర్లు అందరూ ఒకటే కాబట్టి. కానీ ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్కి బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్కి ఎంత తేడా ఉందంటే, బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అగర్వాల్స్. ఇక్కడ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అంటే ఎవరైతే స్కామ్లో ఉన్నారో వాళ్ళు జైన్స్. ఆ జైన్స్ పేరుతోనే ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళ మీద అక్యూజ్డ్ రాసి ఉంది, ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే NIC మనకి CIN కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా 2 వేరు. చదవమంటే చదువుతాను, నాకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా NIC కోడ్ కూడా అంటే ఏదైతే సప్లై చేయలేదో బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ది 4520 4520. అదే బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో స్కామ్లో ఉన్న కంపెనీకి 10610. అది రిజిస్ట్రేషన్ నెంబర్స్. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ వేరు, కంపెనీ ఎప్పుడు స్థాపించడం వేరు, అదేవిధంగా సిని నెంబర్లు వేరు, NIC కోడ్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ NIC కోడ్ 4520 బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ అయితే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ది 1513. ఇందాక నేను వేరేది చదివాను, 1513. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పు చదివా. అదే బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 229055. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే స్కామ్లో ఉందో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 10610. ఈ 2 కంపెనీలు వేరు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది.